హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రైతు భరోసాపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం అంటూ మనకు లేటెస్ట్ న్యూస్ వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైతు భరోసా, రైతు బంధు పాత పేరు పథకంపై కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల సూచనలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్లైన్స్ ఖరారు చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. జూలై 15వ తేదీలోపు సబ్ కమిటీ నివేదిక ఇస్తుందని, ఈ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి అభిప్రాయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకానికే కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసాగా పేరు మార్చిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయం పేరుతో ఎకరాకు 2 దఫాల్లో 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు 10,000 ఇవ్వగా కాంగ్రెస్ సర్కార్ 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతు భరోసా స్కీమ్ అమలుకు కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తోంది.